హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ఇది స్పెషల్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడు చేసినా ఈ విధంగా నేను ఎక్కువసార్లు చేస్తుంటాను, ఇష్టంగా తినేస్తారు. ఇది వేడివేడి అన్నంలో ఈ విధంగా నెయ్యి వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేశాను. దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇలా బాయిల్ చేశాక అన్నిని పైన పుట్టంతా తీసేసి ఇలా ఫోర్క్తోని రంధ్రాలు చేసేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటికీ రంధ్రాలు చేసేస్తే మనం చేసే కర్రీ లోనకి వెళ్ళేసి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని కొంచెం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఇంకో కప్పు టమాటా తీసుకోవాలి. టమాటాలు కూడా చిన్న ముక్కలు కోసేసి 2 కలిపి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మూకుడు పెట్టేసి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి ఈ ఎగ్స్ ఇందులో వేసేసి ఒక్క 5 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ రోస్ట్ చేసుకున్నా కూడా గట్టిగా అయిపోతాయి. ఇలా ఒక్క 5 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కలర్ ఇలా చేంజ్ అవుతే దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే మూకుల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని కర్రీ చేసేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది కాగాక బిర్యానీ ఆకులు అండి, ఒక 2 బిర్యానీ ఆకులు వేసేసుకొని కొద్దిగా సాజీరా, ఒక 2-3 లవంగాలు, దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయని, ఇది ఎంత వీలైతే అంత సన్నగా తరగండి, అప్పుడు బాగుంటుంది. కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఒక సగం స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక సగం స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, హైలో పెట్టేస్తే మాడిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. ఆ పేస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ కలిపి ఇలా పోసేసుకొని దీన్ని మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇలా పచ్చిది వేసాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక సగం కప్పు వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తము కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఆయిల్ మనకు పైకి వచ్చేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ, టమాటా పచ్చిదే గ్రైండ్ చేసి వేసాం కాబట్టి ఇలా కొద్దిగా టైం తీసుకుంటుంది. అదేవిధంగా మీరు ఫస్టే ఉల్లిపాయని, టమాటాని కొంచెం రోస్ట్ చేసుకొని వేయించుకుంటే తొందరగా అవుతుంది ఇంకొద్దిగా. కానీ ఈ విధంగా అయితే మసాలాలన్నీ అందులో పట్టేసి టేస్ట్ మాత్రం చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. ఇది టేస్ట్ అనేది ఇంకొంచెం మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇలా షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందాక ఉడికించుకున్న ఎగ్స్ 1 by 1 ఇందులో వేసేసుకోండి. ఎగ్స్ ఇంట్లో ఉంటండి తొందరలో అవుతుంది కర్రీ. ఇది చపాతీలకైనా అన్నానికైనా చాలా బాగుంటుంది. పూరీలో కూడా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కదిలించుకుంటే చిన్నగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే గ్రేవీ అనేది మనకి చిక్కగా వచ్చేస్తుంది. ఇలా కలిపే తర్వాత ఒకసారి మూత కూడా పెట్టేసుకోండి. అది మూత పెట్టేసి ఉడికించుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. చూశారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇలా మసాలా కూడా ఎగ్స్ కన్నిటిలోకి వెళ్ళేసి టేస్ట్ మాత్రం బాగుంటుంది. చివర్లో దీన్ని ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేస్తే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా, టేస్టీగా. ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందండి?
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.